అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడియో. ఈ రోజు అనంతపురం జిల్లాలోని లోలూరు క్రాస్ టొయాటా కార్ షోరూమ్ ఆపోజిట్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నవి. జిఎం రామసుబ్బారెడ్డి, సిఇఓ ప్రతాప్ రెడ్డి, ఏజిఎం శంకర్ నారాయణ గార్ల వారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరుగుతున్నవి. ఈ ఎలక్షన్లలో స్కూల్ హెడ్ గర్ల్ గా, స్కూల్ డిప్యూటీ హెడ్ గర్ల్ గా, అలాగే స్కూల్ హెడ్ బాయ్ గా, స్కూల్ డిప్యూటీ హెడ్ బాయ్ గా 22వ తేదీన నామినేషన్ వేయడం జరిగినది. నామినేషన్ లో పోటీ పడిన అభ్యర్థుల వివరాలు తెలుసుకుందాం. స్కూల్ హెడ్ బాయ్ గా రాజ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, అనిల్ కుమార్, ప్రవీణ్, నిశాంత్ కుమార్ రెడ్డి, చందు. డిప్యూటీ హెడ్ బాయ్ గా కౌశిక్, సిద్ధార్థ్, లతీష్, రంగారెడ్డి, గిరీష్ కుమార్. స్కూల్ హెడ్ గర్ల్ గా మహిత, దీక్షిత, దర్శిని. స్కూల్ డిప్యూటీ హెడ్ గర్ల్స్ అక్షయ, ప్రగతి, సుస్మిత, జాహ్నవి, లిఖిత. వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు. What is the first thing you will going to solve after elected sister? I promise it to children that I will solve all problems which are children and friends by consulting them. In this school there is no weakness. ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్స్ లో వాళ్ళు ఎలా ఏర్పాటు చేశారో మనము లైవ్ లో చూద్దాము. దివిజా, ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఎలా ఏర్పాట్లు చేశారో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. చూస్తున్నట్టయితే ఇక్కడ నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ గుర్తులేంటో మనం చూద్దాం. చూస్తున్నట్టయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ జరిగాయి. లోపల ఎలా ఏర్పాటు చేశారో మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. చూస్తున్నాం కదా దివిజా, ఇప్పుడైతే మనం హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాము. ఇక్కడైతే ఎలక్షన్స్ కి ఏర్పాట్లన్నీ చేశారు. ఇక్కడైతే పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్స్ పోలింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్స్ 3 పెట్టారు. లైన్ లో వెళ్ళడానికి రావడానికి అరేంజ్ చేసినారు. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి పోలింగ్ బూత్ చూద్దాం. ఇప్పుడైతే మనం పోలింగ్ బూత్ 2 దగ్గర ఉన్నాము. ఎలా ఓట్ వేయాలో చూద్దాం రండి. మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓటు వేసేసిన తర్వాత ఇలా వెళ్ళి అలా పార్కెట్స్ దగ్గర నుండి అలా బయటికి వెళ్ళడానికి అయితే అరేంజ్ చేశారు. చూస్తున్నా కదా విజయ్, ఇక్కడైతే పిల్లలందరూ క్లాస్కి వెళ్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ ఓటుని వేయడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారు. చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నారు క్లాస్. చూస్తున్నావు కదా విజయ్, ఇక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు ఓటు వేయడానికి. వాళ్ళని ఒకసారి కనుక్కుందాం. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఎలక్షన్స్? I feel very excited about these elections and I want to win the deputy head girl who win. చూస్తున్నావు కదా దివిజా, ఇక్కడ పిల్లల్లో అయితే ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. క్షణాల్లో ఇక్కడైతే ఓటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. కెమెరామెన్ దాసారి బాలుతో మీ యాంకర్ లేఖన. థ్యాంక్ యూ. I will solve the problems. What you promised for children's board? If you elect as a deputy head boy, what is the use for children's? Very good morning.
ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రతి పిల్లలు తమ ఓటు హక్కు వేయడానికి ప్రైమరీ పిల్లలు స్టార్ట్ అయ్యారు. Children, cast your vote. Maintain discipline when you are casting your vote, and go silently to your back your class. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రతి పిల్లలు తమ ఓటు హక్కు వేయడానికి హై స్కూల్ పిల్లలు స్టార్ట్ అయ్యారు. పిల్లలైతే వాళ్ళ ఓటును వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఒకసారి వాళ్ళని వెళ్ళి కలుపుకుందాం. చూస్తున్నావు కదా దివిజ, ఇక్కడ హై స్కూల్ పిల్లలు ఓటు వేయడానికి వెళ్తున్నారు. వాళ్ళని ఒకసారి కనుక్కుందాం. హ్యావ్ యూ కాస్టెడ్ యువర్ ఓట్? Not yet, but I will. చూస్తున్నావు కదా దివిజ, ఇక్కడ హై స్కూల్ పిల్లలు అయితే ఓటు వేయడానికి చక్కగా లైన్ లో వెళ్తున్నారు. మనం ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం. And don't lay on the benches there. ఇక్కడ చూస్తున్నట్టయితే హై స్కూల్ పిల్లలు ఓటు వేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు ఎంతో డిసిప్లైన్ గా చక్కగా వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే బయటకు వస్తున్నారు. వాళ్ళని ఒకసారి కనుక్కుందాం. హ్యావ్ యూ కాస్ట్ యువర్ ఓట్? Yes, I cast my vote this morning. I did just got back from the polling station now itself only. Have you cast your vote? Because it's my right and responsibility as a citizen. Voting is one way I can help shape the futures of my community. I voted now. Do you think they solve your problem? I believe in the candidate I am supporting, and I want they stand for. I want solutions. What changes do you want? I want good community and education or labs and events. Thank you. Divisa, now we will see how management will say about the elections, and in this school the elections are strictly and very interestly going on like the as per government. Thank you. ఇంతటితో ఎలక్షన్స్ అన్ని ముగిశాయి. కెమెరామెన్ దాసారి బాలుతో యాంకర్ లేఖన. ధన్యవాదములు.